హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా అమ్మ అభిషేకంకి వెళ్ళాలి తిరుచానూరు కంటే మా అమ్మకి కంపెనీ ఇస్తున్నాను, అలానే వీడియో కూడా తీస్తున్నా. అవును, లాస్ట్ వీక్ ఈ సరౌండింగ్స్తో ఒక చిన్న షార్ట్ తీసాను. ఎలా ఉంది? యాక్చువల్గా వీడియోస్ ఏవి కూడా తీసిన టైంకి అప్లోడ్ చేయలేకపోతున్నాను, కొంచెం ఆఫీస్ బిజీ ఉండడం వల్ల. దీనికోసం ఏదైనా ఒక బెటర్ వేనే వెతుకుతున్నా. గైస్, ఇక్కడ మీకు కనిపిస్తుంది గేట్ నెంబర్ 5 లోపలికి వెళ్ళడానికి తిరుచానూరు అమ్మవారి టెంపుల్కి. ఇప్పుడు సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాము. యాక్చువల్గా ఈ గుడికి వచ్చేసి మామూలుగా దేనికన్నా సరే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని చెప్పి 4 డైరెక్షన్స్లో గేట్స్ ఉంటాయి కదా, కానీ దీనికి మాత్రం 8 డైరెక్షన్స్లో ఉంటాయి గేట్స్. అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కాకుండా సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఇలా టోటల్గా 8 గేట్స్ ఉంటాయి. ఇప్పుడు 5th గేట్. యాక్చువల్గా ఈరోజు నేను మా అమ్మ ఇద్దరు అభిషేకంకి వెళ్ళాల్సింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల మా అమ్మ ఒక్కటే వెళ్తుంది. సో నేను వీడియో తీసుకుంటా ఉండిపోయినా. ఇదే కోనేరు, చాలా ఫేమస్ కోనేరు ఇది. క్లీన్గా ఉంటాయి వాటర్, మామూలుగానే ఏ కోనేరుతో పోల్చినా కూడా చాలా క్లీన్గా ఉంటాయి. అక్కడ ఈస్ట్ డైరెక్షన్లో కనిపిస్తున్నదే గుడి, గోపురం అంటారు దాన్ని. లోపలికి పోతే గుడి ఉంటుంది. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే కనిపిస్తుంది. దగ్గరికి కూడా తీసుకోపోతాను, ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు. ఈరోజు యాక్చువల్గా ఈ గుడి పక్కన ఉన్న సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ లెఫ్ట్లో గోల్డ్ కలర్లో కనిపిస్తుంది, దాని పక్కన ఉంది కదా, అది సూర్యనారాయణ స్వామి టెంపుల్, అంటే సూర్యుడికి సంబంధించినది. ఈరోజు అక్కడ అభిషేకం ఉంటుంది, ఎవ్రీ సండే అక్కడ అభిషేకం ఉంటుంది. సో అభిషేకం కోసమనే వచ్చినాం మేము. మా ఫాదర్కి ఇక్కడ తెలిసిన ఉన్నారు, సో దానివల్ల బుక్ చేసుకొని వచ్చింది ఇక్కడికి. ఇదే సూర్యనారాయణ స్వామి టెంపుల్, చాలా ఫేమస్. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించాలంట ఈ సూర్యుని, చాలా ఫేమస్. ఇది ఎవ్రీ సండేకి అభిషేకం జరుగుతుంది. ఇంకా ఈ రథం పేరు పెట్టే మండపం ఇది, అది తిరుచానూరు మెయిన్ టెంపుల్. అక్కడే లోపల పద్మావతి దేవి అమ్మవారు ఉంటుంది. నార్మల్ దర్శనంకి ఎంత వెయిట్ చేస్తున్నారో నాకు తెలిసి క్యూ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ పైన పడుతుంది ఎంత దాటిపోవాలంటే. ఈ వ్యూ బాగుంది కదా కోనేరుకి, కరెక్ట్గా గుడికి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. హెవీగా ఉంటుంది రష్ ఇక్కడ. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, రష్ కొంచెం తక్కువ ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా ఎక్కువ ఉంది. అది మెయిన్ ఎంట్రన్స్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా, అది మెయిన్ ఎంట్రన్స్. స్టార్టింగ్లో మనం స్ట్రైట్గా వచ్చాం కదా, అక్కడ స్ట్రైట్ రాకుండా రైట్ తీసుకునేసి ఉంటే ఈ మెయిన్ ఎంట్రన్స్లో వస్తారంటే కార్స్ ఇవన్నీ కూడా ఇటు పక్కనే రావాలి. లోకల్ వాళ్ళ కోసం ఈ రూట్ ఇది, జస్ట్ ఇట్లా 2 వీలర్లో వచ్చే వాళ్ళకి. కానీ సమ్వేర్ నేను చాలా లక్కీ అనుకుంటా గైస్, నేను తిరుపతి గైస్. దీన్నే మహాద్వారం అంటారు. గోపురం ఎంట్రన్స్ ఇది, మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా అంటే ఫ్రీ దర్శనం వల్ల లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి లోపలికి వస్తారు, కానీ స్ట్రైట్గా వెళ్తే దీన్ని మహాద్వారం అంటారు. దీన్ని మాడవీధులు అంటారు. మాడవీధులు అంటే 4 ఉంటాయి మామూలుగా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని చెప్పి 4 ఉంటాయి. ఇదే గాలి గోపురం, మెయిన్ గోపురం ఇది. తిరుచానూరు అంటేనే అమ్మవారు అంటారు కదా, శ్రీ పద్మావతి అమ్మవారు. ఇదే గుడి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదే నేను ఇప్పుడు తిరుచానూరు అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాను, శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్. ఇదే టెంపుల్ లోపలికి అస్సలు మొబైల్ అలౌడ్ కాదు, పైన తిరుమల లాగా. సో ఎంతవరకు చూపించగలుగుతాను అంతవరకు చూపిస్తాను. లెట్స్ గో. మా మమ్మీ అప్పుడే లోపలికి వెళ్ళిపోయింది. సో ఇంకా 2 మినిట్స్ నేను కూడా రాకపోతే నన్ను తిట్టింది. ఇంకా అదే గైస్ గుడి. యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ గుడిలోకి వెళ్ళడం లేదు, పద్మావతి అమ్మవారి టెంపుల్లోకి. సూర్యనారాయణ స్వామి చెప్పినా కదా, సన్ టెంపుల్, అది చాలా ఫేమస్. అది ఆ గుడిలోకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు అభిషేకంకి. గైస్ రెఫరెన్స్కి ఇది పెడుతున్నాను, ఇక్కడ ఒకసారి పాస్ చేసి చూడండి, అర్థమైతే ఏ టైంలో ఏమేమి సేవలు జరుగుతాయని చెప్పి. సో ఎవరన్నా ఇక్కడికి రావాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసి. మార్నింగ్ సన్ రైజ్ ఇక్కడ టెంపుల్ మీద పడుతుంటే ఎంత బాగుంది కదా చూడడానికి. ఏమో అనుకున్నాను, కాకపోతే కాదు, నార్మల్ లడ్డూనే, కాకపోతే ఇంకొంచెం ఫైన్ గ్రైండెడ్ అంతే. ఇక్కడ ఏర్పాట్లు బాగుంటాయి ఈ గుడి బయట మొత్తం అంతా కూడా. ఎవరన్నా ఇంకా ఫ్రీ టాయిలెట్స్ కానీ, ఇంకా ఫుడ్ కానీ, ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడ. తిరుపతిలో ఇంకా తిరుమలలో ఎక్కడన్నా సరే ఫుడ్కి ఎక్కడ డోకా ఉండదు. ఎవరన్నా హరీలో ఉండి లేదంటే అవసరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫుడ్ దొరుకుతుంది, ఏ పార్ట్ ఆఫ్ తిరుపతిలో అయినా సరే. అది ఒక అంటే ఈ అభిషేకం అయ్యే టైంకి ఎంతమంది ఉన్నారు రష్, లోపలికి ఇంకా ఫుల్గా ఉన్నారు. మా అమ్మ దీపం పెడతా అంటే ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ దీపం తీసుకొని అక్కడ స్ట్రైట్గా ఉంది కదా, అక్కడ దీపం పెట్టేసి ఆ తర్వాత ఇంకా వెళ్ళిపోవడమే. అభిషేకం కంటే లోపల ఉన్న ప్రసాదం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే ఈసారి ప్రసాదంతో పాటు దండం కలిసిపోయింది, కొంచెం సైడ్ చేసుకొని ఉండేందుకు తినాలి. పెడతారు
ఏంది